హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ఎస్కే. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్కానర్ క్లాస్. సో ఆ స్కానర్ క్లాస్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి, అసలు అది ఎందుకు యూజ్ చేయాలి, సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో స్కానర్ క్లాస్ అంటే జావా ప్రీడిఫైన్డ్ క్లాస్ గైస్. సో దాన్ని మనం యూజ్ చేసి యూజర్ నుంచి డైనమిక్గా వాల్యూస్ తీసుకోవచ్చు అనమాట. అంటే బేసిక్గా ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ప్రోగ్రామ్స్ చెప్పిన దాంట్లో కానీ టాపిక్స్లో కానీ నేను నార్మల్గా వాల్యూస్ తీసుకోవాలంటే ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఇక్కడే ఎసెండ్ చేశాను కదా, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 అని చెప్పేసి. సో ఇక్కడే ఎసెండ్ చేశాను చూడండి, జస్ట్ ఈ ఏ అనే వేరియబుల్కి ఈ 4 అనే వాల్యూని ఎసెండ్ చేశాను. సో నేను ఈ 4 అనేది ఇక్కడ స్టాటిక్గా కాకుండా నేను డైనమిక్గా యూజింగ్ మై కీబోర్డ్ అనమాట. సో నేను డైనమిక్గా ఇవ్వాలి అనుకుంటున్నాను అనమాట. సో ఆ సినారియోలో మనం ఈ స్కానర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. సో అంతే సింపుల్గా ఒక లైన్లో చెప్పాలి అని అంటే, యూజర్ దగ్గర నుంచి మనము వాల్యూస్ కనుక యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ తీసుకోవడానికి యూజ్ చేసే క్లాస్ ఈ స్కానర్ క్లాస్ అనమాట. దానికోసం మనం ఈ స్కానర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. సో దాన్ని ఎలా యూజ్ చేయాలనేది ముందు చూద్దాం ఒకసారి. సో నేను ఇక్కడ ఫస్ట్ స్కానర్ క్లాస్ తీసుకుంటాను. సో స్కానర్, దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను అనమాట. స్కాన్ అని చెప్పేసి ఈక్వల్స్ టు న్యూ SCANNER స్కానర్. సో ఇది తీసుకున్నాను గైస్. సో నేను మీకు ఏం చెప్పాను, స్కానర్ క్లాస్ అనేది ప్రీడిఫైన్డ్ క్లాస్. సో మనం దాన్ని యూజ్ చేయకుండా ముందే ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, java.util ప్యాకేజ్లో ఉంటుంది స్కానర్ క్లాస్. సో మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇంపోర్ట్ java.util.scanner. సో ఇక్కడ స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేశాను గైస్. సో నేను స్కానర్ క్లాస్ ఇక్కడ ఇంపోర్ట్ చేసినా సరే నాకు ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఎందుకు చూపిస్తుంది అని అంటే, ఇక్కడ మనము ఆర్గ్యుమెంట్ ఇవ్వాలన్నమాట. సో ఆ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు మనకు నార్మల్గా 2 స్ట్రీమ్స్ ఉంటాయి గైస్. అవుట్పుట్ ప్రింట్ చేయడానికి అవుట్ స్ట్రీమ్, ఇన్పుట్ ఇవ్వడానికి ఇన్ స్ట్రీమ్ అనమాట. సో మనకు అవుట్పుట్ స్ట్రీమ్ అంటే మనకు అందరికీ తెలుసు, సిస్ అవుట్. ఈ అవుట్ అనేది అవుట్పుట్ స్ట్రీమ్ గైస్. సో నెక్స్ట్ నేను దీనికి ఏం చేస్తున్నాను, ఇక్కడ వాల్యూస్ ప్రింట్ చేస్తాను కదా, అంటే కన్సోల్లో నేను ఈ out.println యూజ్ చేసి కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను నేను. సో నేను ఇన్ స్ట్రీమ్ యూజ్ చేసి స్కానర్కి నేను ఇచ్చిన వాల్యూస్ని సెండ్ చేస్తున్నాను అనమాట. సో అది ఎలాగో చూద్దాం. దీని ప్రస్తుతం కామెంట్ చేసేయండి. సో దాని తర్వాత ఇక్కడ system.in. సో ఇక్కడ నేను ఇన్పుట్ స్ట్రీమ్ ఇచ్చానమాట. సో నేను ఏం చేశానంటే, ఇప్పుడు మీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం తెలుసు కదా గైస్. ఆబ్జెక్ట్ మనం ఎలా క్రియేట్ చేస్తాం, విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్ కదా. సో స్కానర్ క్లాస్, ఇది క్లాస్ నేమ్. సో ఈ క్లాస్ నేమ్ రిఫరెన్స్ వేరియబుల్ ఈక్వల్స్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in. సో దీని తర్వాత ఇప్పుడు నేను యూజర్కి ఒక మెసేజ్ ప్రాంప్ట్ చేస్తాను అనమాట. వాడికి ఒక మెసేజ్ ఇస్తాను, చెప్పాను కదా అవుట్ స్ట్రీమ్, దానికోసం వాడికి ఇవ్వడం కోసం మనం అవుట్ స్ట్రీమ్ యూజ్ చేస్తాం కదా. సో system.out.println system.out.println. సో ఇప్పుడు వాడికి అక్కడ ఏం చెప్తున్నానంటే, నేను ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి నేను వాడికి మెసేజ్ చెప్తాను అనమాట. ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి యూజర్కి. సో వాడు ఏం చేస్తాడు, వాడి నేమ్ని ఎంటర్ చేస్తాడు. సో వాడి నేమ్ని ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మనం ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. సో దానికోసం నేను ఏం చేశానంటే, ఇప్పుడు నేమ్ అనేది మనకి ఏ ఫార్మాట్లో ఉంటుంది, స్ట్రింగ్ కదా, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్తో వస్తుంది. సో దానికి నేను ఏం తీసుకుంటున్నాను, డేటా టైప్ స్ట్రింగ్ అని తీసుకుంటాను అనమాట. సో స్ట్రింగ్ నేమ్ అని తీసుకోండి. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం ఎంటర్ చేసిన ఆ నేమ్ అనేది ఇందులో స్టోర్ అవుతుంది గైస్. SCAN ఈ స్కానర్ క్లాస్ అంటే మనం కన్సోల్ నుంచి ఇన్పుట్ ఇస్తున్నాం కదా. సో దాని నుంచి మనం తెచ్చుకోవాలన్నమాట. సో స్కాన్ డాట్ ఈ స్ట్రింగ్కి మనం యూస్ చేసే మెథడ్ ఏంటంటే నెక్స్ట్ లైన్. సో ఈ నేమ్లో మన యూజర్ ఎంటర్ చేసిన ఫస్ట్ వాల్యూ అంటే ఎంటర్ యువర్ నేమ్, వాడు ఎంటర్ చేసిన నేమ్ని మనం ఈ నేమ్లో స్టోర్ చేస్తున్నాం గైస్. సో నెక్స్ట్ వాడికి ఇంకొక మెసేజ్ ప్రాంప్ట్ చేస్తాను నేను, అంటే ఇంకొక మెసేజ్ వాడికి చూపిస్తాను. ఏం చెప్తాను, ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పేసి ఇంకొక మెసేజ్ ప్రింట్ చేస్తాను. సో STEM system.out.println. సో ఇక్కడ వీడికి ఎంటర్ యువర్ ఏజ్ కదా, సో ఏజ్ అని చెప్పేసి ఇచ్చేద్దాం. సో ఇప్పుడు ఏజ్ అనేది ఎంత, ఒక 25 ఉండొచ్చు, 23, 24, 18, 10. సో లెస్ దెన్ 100 కదా, 100 లోపట. సో నువ్వు ఎంతో కొంత ఇస్తావు. సో అంటే మనం ఆ ఇచ్చిన వాల్యూ ఏ టైప్ వాల్యూ, ఇంటిజర్ టైప్ వాల్యూ కదా. సో దానికోసం నేను డేటా టైప్ అనేది ఇంట్ తీసుకుంటాను గైస్. ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు,
తెలుసు కదా మనకు నార్మల్గా ఎందులో ఉంటుంది స్కానర్ క్లాస్లో కదా ఇప్పుడు మనం ఎంటర్ చేసింది. సో స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంటూ మెథడ్ యూస్ చేయాలన్నమాట దీనికి. సో నెక్స్ట్ ఇంటూ మెథడ్. సో ఈ నెక్స్ట్ ఇంట్ ఐఎన్టీ నెక్స్ట్ ఇంట్. సో ఇప్పుడు ఈ ఏజ్లోకి వాడు ఎంటర్ చేసిన ఏజ్ అనేది స్టోర్ అవుతుంది గైస్. సో ఈ ఏజ్ వేరియబుల్లోకి. సో నెక్స్ట్ నేను వాడికి ఇంకొక మెసేజ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. స్ట్రింగ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పేసి ఎంటర్ యువర్ పర్సంటేజ్ అని చెప్పేసి అని అంటున్నాను గైస్. సో ఎంటర్ యువర్ పర్సంటేజ్. సో నార్మల్గా మనకు పర్సంటేజ్ అంటే ఎందులో ఉంటుంది? 80.8, 70.7, 90.9. సో మనకు అంత సీన్ లేదు. సో 75.75, సో లేకపోతే 70 to 75 మధ్యలో. సో 70.1, 72.3, సో అలా ఉంటుంది కదా మనకి. సో ఇప్పుడు మనకి డెసిమల్ వాల్యూ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి గైస్? డబుల్ వాల్యూ కదా. సో నేను డబుల్ డేటా టైప్ తీసుకుందాం. DOUBLE డబుల్. సో అది ఏంది? పర్సంటేజ్. సో పర్ అని తీసుకుందాం. సో స్కానర్ క్లాస్ నుంచి తీసుకుంటాం కదా. సో SCAN స్కాన్ డాట్ నెక్స్ట్ డబుల్. సో ఇప్పుడు వాడు ఎంటర్ చేసిన పర్సంటేజ్ వాల్యూ డబుల్ వాల్యూ కాబట్టి ఈ పర్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేద్దాం. రన్ చేసిన తర్వాత మీకు కన్సోల్లో నేను నేమ్ ఏజ్ పర్సంటేజ్ ఎంటర్ చేస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో చూద్దాం. చూడండి గైస్, ఇక్కడ మనకి ఏమని వచ్చింది? ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ నేను నా నేమ్ ఎంటర్ చేస్తాను. సాయి కుమార్, సాయి కుమార్. సో ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టిన తర్వాత ఏమని అడిగింది గైస్? ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగింది. నా ఏజ్ ఎంత? 24. సో నెక్స్ట్ ఎంటర్ యువర్ పర్సంటేజ్ అని అడిగింది. సో పర్సంటేజ్ మనకి ఎంత చూడండి, పోనీ ఒక 65 వేసుకోండి. 65.50 65.50 వేసుకుందాం. సో ఇలా ఈ వాల్యూస్ తీసుకోవడానికి మనం ఈ స్కానర్ క్లాస్ని యూస్ చేస్తాం గైస్. సో నార్మల్గా ఇంతకుముందు ఇప్పుడు ఈ నేమ్ని ప్రింట్ చేయాలనుకోండి గైస్, ఇంతకుముందు నేమ్ని ప్రింట్ చేయాలంటే మనం ఈ స్కానర్ క్లాస్ తెలియకుండా ముందు ఎలా రాసేవాళ్ళము? సో ఇది కామెంట్ చేసాను ప్రస్తుతానికి. సో ఇంతకుముందు ఎలా రాసేవాళ్ళం మనము? సో స్ట్రింగ్ STRING స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ ఇచ్చేవాళ్ళం, హార్డ్ కోడ్ వాల్యూ ఇచ్చేవాళ్ళం. సో డైరెక్ట్ ఏమని ఇస్తాం? SAIKUMAR సాయి కుమార్. నెక్స్ట్ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 24, పర్సంటేజ్ కదా. సో డబుల్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 75.9. సో నేను ఇలా ఇచ్చేవాళ్ళం కదా ఇంతకుముందు, హార్డ్ కోడ్ వాల్యూ ఇచ్చేవాళ్ళం. సో మనకి ఇలా ఇవ్వకూడదు గైస్. ఎప్పుడైనా మనం ఎప్పుడైనా డైనమిక్గానే ఇవ్వాలన్నమాట, డైనమిక్గానే ప్రొవైడ్ చేయాలన్నమాట. సో మీకు ఇప్పటివరకు బేసిక్ లెవెల్ కాబట్టి ఇవి ఏంటంటే మీకు నార్మల్గా అర్థం కావాలని, దేనికి ఏ వాల్యుయేషన్ చేయాలి, ఏ డేటా టైప్కి ఎలాంటి వాల్యుయేషన్ చేయాలి, సో అది అర్థం కావడానికి ఇదనమాట. సో ఇంకా మనం ఫర్దర్గా ముందుకెళ్తున్నాం కాబట్టి స్కానర్ క్లాస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి గైస్. సో స్కానర్ క్లాస్ ఇప్పుడు నార్మల్గా ఎక్కడ చూసినా కానీ బెటర్ ప్రాక్టీస్ కోసం డైనమిక్ వాల్యూసే యూస్ చేస్తారు ఎవరైనా సరే. సో ఆ డైనమిక్ వాల్యూస్ రావాలంటే మనం ఏం చేయాలి? స్కానర్ క్లాస్ యూస్ చేయాలి. సో మీరు ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు మనం ఏం చేసాం? ఈ స్ట్రీమ్స్ అంటే ఏంటి? ఇన్పుట్ స్ట్రీమ్, అవుట్పుట్ స్ట్రీమ్ ఇలా చెప్పాను కదా. సో మనం ఈ స్ట్రీమ్స్ తోటి వర్క్ చేసిన ఎప్పుడైనా సరే ఆ ఆబ్జెక్ట్ని ఖచ్చితంగా మనం క్లోజ్ చేయాలి గైస్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే scan డాట్ CLOSE క్లోజ్. సో నాది యూస్ చేయడం అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా ఆబ్జెక్ట్ని క్లోజ్ చేయాలి. ఓకేనా? సో దానికోసం నేను ఇక్కడ scan డాట్ క్లోజ్ అని చెప్పేసి అన్నాను గైస్. సో ఇంతే గైస్, ఏం లేదు, జస్ట్ అసలు స్కానర్ క్లాస్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయాలి, ఈ త్రీ తెలుసుకుంటే సరిపోద్ది అంతే. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఈ వీడియో సజెస్ట్ అవుద్ది. సో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్